ఏపీలో బీజేపీతో టీడీపీ జనసేన పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మరోసారి భేటీ కానున్నారు చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఉదయం 11 గంటలకు అమిత్ షా పాట్నా వెళ్లాల్సింది. దీంతో ఆలోపే ఆయనతో సమావేశం కానున్నట్టు సమాచారం. లేదంటే అమిత్ షా పాట్నా వెళ్లొచ్చాక రాత్రికి భేటీ అయ్యే అవకాశం ఉంది. వాస్తవానికి నిన్ననే అమిత్ షాతో సమావేశం జరగాల్సింది. కానీ ఆయన రాష్ట్ర పర్యటనలతో బిజీగా ఉన్న కారణంగా వాయిదా పడింది. ఇవాళ కూడా అమిత్ షా పాట్నా పర్యటన ఉండడంతో సమావేశంపై ఉత్కంఠ నెలకొంది. అమిత్ షాతో సమావేశం కావడం కుదరకపోతే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ కానున్నారు. 2-3 రోజులైనా సరే బీజేపీతో పొత్తుపై క్లారిటీ వచ్చే వరకు ఢిల్లీలోనే ఉండనున్నారు చంద్రబాబు, పవన్. టీడీపీ జనసేన కూటమితో కమలం పార్టీ జతకట్టడం ఖాయమైనట్టే అంటున్నా సీట్ల లెక్క మాత్రం ఇంకా తేలడం లేదు. అదిగో ఇదిగో అంటున్నారే కానీ క్లారిటీ రాలేదు. అసలు బీజేపీ ఎన్ని సీట్లు డిమాండ్ చేస్తోంది? దీనికి టీడీపీ జనసేన రియాక్షన్ ఏంటి? బీజేపీ అడిగినన్ని సీట్లు ఇచ్చేందుకు టీడీపీ జనసేన అంగీకరించినట్టేనా? అన్నింటిపై ఇవాళ స్పష్టత వస్తుందంటున్నారు రెండు పార్టీల నేతలు. బీజేపీ మొత్తం 10 పార్లమెంట్ స్థానాలు అడుగుతోంది. కనీసం 8 ఎంపీ సీట్లు కావాల్సిందే అని పట్టుబడుతోంది. హిందూపురం, తిరుపతి, రాజంపేట, రాజమండ్రి, నర్సాపురం, అరకు, విశాఖ, విజయవాడ లోక్సభ స్థానాలు అడుగుతోంది బీజేపీ. అయితే టీడీపీ మాత్రం 6 ఎంపీలు ఇచ్చేందుకు అంగీకరించినట్టు సమాచారం. ఇక విశాఖ, విజయవాడ స్థానాల కోసం బీజేపీ గట్టిగానే పట్టుబడుతోంది. విశాఖ ఇచ్చేందుకు ఓకే అంటున్న టీడీపీ విజయవాడ సీటు విషయంలో మాత్రమే సందిగ్ధంలో పడింది. ఏపీలో బీజేపీతో టీడీపీ జనసేన పొత్తుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. ఇవాళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మరోసారి భేటీ కానున్నట్లు తెలుస్తోంది చంద్రబాబు, పవన్ కళ్యాణ్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, ఇవాళ 11 గంటలకు పాట్నా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరి అమిత్ షా ఈలోపు భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయా? లేకపోతే అమిత్ షా తిరిగి వచ్చాక లేకపోతే నడ్డాతో మీటింగ్ ఉండే అవకాశం ఉందా? డీటెయిల్స్ ఏంటి ప్రసాద్? టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి మరి కాసేపట్లోనే అమిత్ షా నుంచి కన్ఫర్మేషన్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి 11 గంటలకు అంటే పాట్నాకు బయలుదేరకపోయే ముందుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్తో మరొకసారి అమిత్ షా నివాసంలో జేపీ నడ్డా కూడా వీళ్ళంతా కూడా కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇంకా కన్ఫర్మేషన్ అయితే రాలేదు, కలిసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఒకవేళ కలిసినా కలవకపోయినా కానీ పొత్తు ఖరారైందన్న అంశాన్ని మాత్రం టీడీపీ వర్గాలు, బీజేపీ వర్గాలు కూడా ఖచ్చితంగా దాన్ని ధృవీకరిస్తున్నాయి. ఆ మేరకు పొత్తు కుదిరిందనే మాట మాత్రం వినిపిస్తుంది. ఇకపోతే సీట్ల సర్దుబాటుకు సంబంధించి కూడా ఒక అవగాహన బ్రాడ్గా, స్థూలంగా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు అని తెలుస్తుంది. అయితే దీన్ని అధికారికంగా కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. బీజేపీ ముఖ్యంగా 8 లోక్సభ స్థానాల్లో పోటీ చేయాలని చెప్పి చాలా గట్టిగా పట్టుదల పట్టింది. ఆ మేరకు మొన్న రాత్రి జరిగినటువంటి సమావేశాల్లో భాగంగా కూడా పూర్తి స్థాయిలో చర్చ జరిగింది. వాస్తవానికి మొన్న రాత్రి సుదీర్ఘంగా జరిగినటువంటి చర్చల్లో స్థూలంగా 3 పార్టీలు కలిసి ఏ రకంగా సమిష్టిగా పనిచేయాలి, మొడాలిటీస్ ఏ రకంగా ఉంటాయి, కార్యాచరణ ప్రణాళిక ఏ రకంగా ఉండాలి, వాటి గురించి చర్చించారు. సీట్ల సర్దుబాటుపై కొంత సందిగ్ధత ఉంది. ఆ సందిగ్ధత కూడా నిన్న పూర్తి స్థాయిలో ఇటు ఏ పార్టీలు అంతర్గతంగా చర్చించుకున్న తర్వాత బీజేపీకి ఇచ్చినటువంటి ప్రతిపాదనలను కన్సిడర్ చేసి ఆ మేరకు కొంతమేరకు అంగీకరించినట్టుగా తెలుస్తుంది. టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి 6 లోక్సభ స్థానాలు బీజేపీకి, 2 జనసేనకు కేటాయించడం, ఆ రకంగా ఆ 2 స్థానాలు పోటీ చేసేందుకు ఒక అవగాహన కుదిరినట్టుగా తెలుస్తుంది. జనసేన మచిలీపట్నం, అదేవిధంగా అనకాపల్లి. ఇకపోతే బీజేపీకి సంబంధించి మాత్రమే కొంత సందిగ్ధత ఉంది. విశాఖ, విజయవాడ లోక్సభ స్థానాలను చాలా గట్టిగా పట్టుబట్టి కోరుతుంది బీజేపీ. కాబట్టి కొంత ఇంకా అవగాహన సంబంధించి కొంత మాట్లాడాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా టీడీపీ వర్గాలు చెప్తున్నాయి. కాబట్టి దీనికి సంబంధించి స్పష్టత మరి కాసేపట్లోనే వచ్చేందుకు అవకాశం కూడా తెలుస్తుంది. పొత్తు అయితే కుదిరింది, అందరూ కలిసి సమిష్టిగా ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి అంటున్నారు. ఇకపోతే అసెంబ్లీ స్థానాలకు సంబంధించి 22 స్థానాలు జనసేనకు, అదేవిధంగా బీజేపీకి 8 స్థానాలు. ఈ 2 పార్టీలను బీజేపీ, జనసేన ముందుగానే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలుగా ఉన్నారు. కాబట్టి గతంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా ఉండి మరలా బయటకు వచ్చి తర్వాత ఇప్పుడు తిరిగి ఎన్డీఏ భాగస్వామ్య పక్షంగా చేరబోతున్నటువంటి టీడీపీ అంటే బీజేపీ, జనసేనను కేవలం ఒక ఎంటిటీగా వాళ్ళు సమిష్టిగా చూస్తున్నారు. కాబట్టి ఆ 2 పార్టీలకు కలిపి 8 లోక్సభ స్థానాలు, అదేవిధంగా 30 అసెంబ్లీ స్థానాలు కేటాయించేందుకు ఆ రకంగా సర్దుబాటు చేసుకునేందుకు ఒక అవగాహన కుదిరినట్టుగా తెలుస్తుంది. కాబట్టి ఇక పొత్తు కుదిరిందన్న అంశాన్ని మాత్రం ధృవీకరించేందుకు అధికారికంగా ధృవీకరించడమే తర్వాయి ఆ మేరకు అన్ని పార్టీలు కూడా సర్దుబాటు చేసుకున్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే బీజేపీ కోరుతున్నటువంటి విశాఖ, విజయవాడ లోక్సభ స్థానాలకు సంబంధించి కొంత సందిగ్ధత ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే రాజంపేట, రాజమండ్రి, దాంతోపాటు నరసాపురం,
అరకు స్థానాలు మాత్రం బీజేపీకి పోటీ చేసేందుకు సూత్రప్రాయంగా అంగీకరించినట్టుగా తెలుస్తుంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ ప్రసాద్.